చూడాలి. ఓకే, రైట్ అండి. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఎస్, అంటే ట్రంప్ వ్యాఖ్యలకు సంబంధించి ప్రధాని మోదీ ఒక్కసారి కూడా బహిరంగంగా ఖండించడం కానీ లేకపోతే ట్రంప్ పేరెత్తి మాట్లాడడం కానీ ఇప్పటి వరకు జరగలేదు. ఆయన ఈరోజు కూడా వారణాసిలో మీటింగ్ అటెండ్ అయ్యారు. ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. కొంత మూడవ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోంది భారత్, కాబట్టి మనమంతా ఒక్కటిగా ఉండాలని ఏదో చెప్పారు. అండ్ మన పార్లమెంట్లో కూడా జేడీ వాన్స్ పేరును ఆయన ఎత్తుతూ మాట్లాడారు. ఆయన పదే పదే కాల్ చేశారు. పాకిస్తాన్ పెద్ద ఎత్తున దాడి చేయబోతోందంటే నేను గట్టిగా రిప్లై ఇచ్చాను, అంతకంటే పెద్ద ఎత్తున భారత్ కూడా దాడి చేస్తుంది, ఇవన్నీ చెప్పారు. కానీ ట్రంప్ దాదాపు 30 సార్లు మేము మధ్యలో ఉండి వాణిజ్య పరంగా మేము బెదిరిస్తేనే భారతదేశము పాకిస్తాన్ వెనక్కి తగ్గి యుద్ధం ఆపాయని అన్నిసార్లు చెప్తున్నా కానీ ఒక్కసారి కూడా ఖండించలేదు. ఎలా సమర్థించుకుంటారు ఈ అంశాన్ని? ముందుగా ఫోర్సైట్ టీవీలో ఉన్నటువంటి సోదరులందరికీ నమస్కారం. అదేవిధంగా ఫోర్సైట్ టీవీ వాళ్ళకు కూడా నమస్కారం తెలియజేస్తూ, భారతదేశంతో సహా దాదాపు 70 ఏదైతే ఈ ట్యాక్స్ విధించడం జరిగిందో దాదాపు 70 దేశాల పైన ట్యాక్స్ విధించడం జరిగింది. ఆగస్టులో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తామనే విషయం కూడా మనం చూస్తున్నాము. అయితే మేము ఏమంటున్నామంటే, ఈ మనకు ఏదైతే ఈ రష్యాకు ఉన్నటువంటి సంబంధము, రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ మనం తీసుకుంటున్నాము. ఎందుకు తీసుకుంటున్నాం అంటే, రష్యా ఇప్పుడు మనకు ఎక్కడ ఏ దేశం నుంచి మనకు దిగుమతి తక్కువ ప్రైస్ లో వస్తుందో మనం అక్కడ నుంచి తీసుకోవడం అనేది ఎవరైనా చేసేటువంటి ఆ క్రూడ్ ఆయిల్ ఏదైతే మనం చేస్తున్నామో అప్పుడు ఈ ట్రంప్ గారు మన భారతదేశం పైన ఈ రకంగా మాట్లాడడం ఒకటి. ఇంకొకటి దానికి మనకు యుద్ధం జరిగే సమయంలో అని చెప్పడం కరెక్ట్ కాదు. మొన్న పార్లమెంట్ లో కూడా మన భారతదేశానికి వికర్షణ వచ్చింది, వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. ట్రంప్ కి యుద్ధానికి ఏం సంబంధం లేదు. మనం ఏదైతే పాకిస్తాన్ వాళ్ళు భారతదేశాన్ని 1-2 సార్లు రిక్వెస్ట్ చేయడం వల్లే మనము యుద్ధం ఆపడం జరిగింది. ఇదొకటి. ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్స్ ఏవైతున్నాయో అమెరికాకు దాదాపు 18% మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. సార్ వినపడుతుందా? చెప్పండి, వినిపిస్తోంది. అయితే మనకి ఏదైతే 25% ఏదైతే ట్యాక్స్ ఇంక్రీజ్ చేయడం జరిగిందో మనతో పాటు ఇంకా కొన్ని దేశాలకు కూడా చేసినారు. అయితే వీళ్ళకి అమెరికా ఏదైతే ట్రంప్ విషయానికి వచ్చేసరికి మాది అగ్రరాజ్యము, మేము ఏం చేసినా నడుస్తుంది అనే ఒక ధోరణిలో వీళ్ళు పోవడం అది కరెక్ట్ కాదని చెప్పి నా అభిప్రాయం సార్. ఓకే, అంటే నేను అడిగిన ప్రశ్నకు మీరు చెప్పలేదు. అది ఎందుకు ప్రధాని మోదీ స్వయంగా ట్రంప్ వ్యాఖ్యల్ని ఖండించలేదు అంటే నాకేం చెప్పలేదు మీరు. ఇందాక అన్నగారు చెప్పినట్టు మన పాల్ గారుకి ట్రంప్ మాట్లాడే విషయాలకు స్పందించాల్సిన అవసరం ఏం లేదు. పార్లమెంట్ లో మా ఎంపీ గారు మాట్లాడారు దానిపైన. యుద్ధం ఏదైతే పాకిస్తాన్ తో యుద్ధం జరిగే సమయంలో అది కరెక్ట్ కాదు, అది కాదు అని చెప్పి మా ఎంపీ గారు కూడా మాట్లాడారు ఆ విషయం పైన. రైట్, ఓకే. సంబంధం ఏం లేదు. ట్రంప్ చెప్పడం వల్ల యుద్ధం ఏం